విజయశ్వర సార్కి, మా గురించి మా సుబ్బే సార్కి, మా మెంటర్ ఎంఎస్ సార్కి అందరికీ హార్టీ కంగ్రాచులేషన్. ఎందుకంటే నేను ఈ దాకా రావడం కారణం వీళ్ళందరూ ఉన్నందుకు ఈ దాకా వచ్చాం. ఎస్ఆర్లో ఒక ఆర్టీసీ కండక్టర్ ఒక సాధారణకి దాచుకుంటే నెక్స్ట్ ఆర్టీ కార్డు తీసుకుని స్థాయికి ఎదిగినంటే త్రూ వెస్టేజ్ కండక్టర్ టు ఆర్టీ కార్ టికెట్ ఎక్కడ పోయింది, ఆర్టీ కార్ ఎక్కడ వచ్చిందంటే ఈరోజు సాధించిన సక్సెస్. అందుకే చెప్తున్నా, ఎవరితో సంబంధం కదా, చుట్టాలు సున్నం పెడతారు, బయట లంచం పెడతారు. నా ఫ్యామిలీ టోటల్ విషయం కానీ నా ఫ్యామిలీ ఎక్కడ సార్ కదా ఆర్టీలో 11 ఏళ్ళు పనిచేస్తే 32,000 ఏం సంపాదించలే. ఇంకో జస్ట్ వచ్చి 4 years ఎంత 4 ఏళ్ళు నాయ చెక్కు 12 లక్షలు, టోటల్ ఇన్కమ్ 3 కోట్లు. అమ్మనాన్ని జన్మించరు, గురువులు ఆర్థిక స్వేచ్ఛించరు. ఓకేనా? వీళ్ళకి వచ్చి మా కొడుకు బర్త్డే కార్ ఇచ్చిన, మా మేడం బర్త్డే కిల్ ఇచ్చిన, నా బర్త్డే గిఫ్ట్ ప్రెస్టీజ్. ఇది లేకపోతే నేను కూడా ఇలా స్థాయి నాతో పాటు మెసేజ్ కండక్టర్ అందరూ కూడా ఎడురు అంటే కనబడుతుంది అందరూ. ఇప్పుడు సార్ గుర్తుపెట్టుకోండి, ఈరోజు కూడా ఎస్ఏలా హ్యాపీగా ఉందంటే ఇలా మా మెంటర్ ఎంఎస్ సార్ ద్వారా ప్రతిసారి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ ఉంటాయి కదా అక్కడ. ఎప్పుడు నాకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నా ఫ్యామిలీ బాగాలేదు, ఒకప్పుడు లేవు, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఈరోజు సరిపోతుంది కాబట్టి డిసెంబర్ నా చెక్ 20 lakhs ఉంటుంది ఇక్కడ. ఎంత 27 మంది కండక్టర్ జాబ్ అని చెప్పించిన, డిసెంబర్ కొంతమంది పని చేపిస్తా కండక్టర్. అంతే మరి జాబ్ చేసే జీతం వస్తుంది, రెస్ట్ చేసే జీవితం మారుతుంది. టీచర్లు, కానిస్టేబుల్ కానీ అందరూ దాని కూడా మన తోపులేం కాదు. రెస్టారెంట్ కూడా దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి. 6 నెలలు సార్ ఇక్కడ 6 నెలలు లక్ష కొట్టిన, ఎవరు మారేలే, అందరు పిచ్చిలా చూసారు. నేను ఇలా పిచ్చి పట్టించిన ఇలా వెస్టీజ్